అంతవరకు విశ్వాసము గలదానివే, విశ్వాసము గలవాడివై పోరాడు. అపజయాలు ఎదురైనప్పుడు వెనుకంజ వేవాకు. నువ్వు పోరాడుతున్న అంధకార శక్తులతో, మనుషులతో కాదు. మనుషులు వెనకుండా ఆటాడిస్తున్న దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతాయి, కృంగిపోవద్దు. నా వైపు చూచి ధైర్యం తెచ్చుకొని నిలబడి ముందుకు సాగు. స్తుతించు. నీకు ఓటమి ఎదురైనప్పుడు స్తుతించు, భయం ఎదురైనప్పుడు స్తుతించు, అపజయం ఎదురైనప్పుడు స్తుతించు. నువ్వు స్తుతించి ప్రార్థించడం ద్వారా నేను వస్తా సీన్లోకి, నేను ఎంటర్ అవుతా. ఒకటే స్తుతి ధూపం, స్తుతి యాగం. ధూపార్తి చేబూని స్తుతి యాగం చేస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. నీ ముందు నడుచువాడని నేనే. సైన్యం నీకు ఎదురొచ్చినప్పుడు నీ ముందు నడుస్తాను. ఒక గుంపు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను నా రెక్క చాటున పెట్టుకొని నేను నిలబడతా. ఒక జనము నీ మీదకి వచ్చినప్పుడు నా రెక్కల క్రింద నిన్ను కప్పుతా. నా రెక్కల కింద నిన్ను దాచుకొని నీ శత్రువుతో నేనే యుద్ధం చేస్తా. నీకు ప్రమాదం లేనప్పుడు నీ వెనకుంటా, నువ్వు ముందుకు సాగొచ్చు. ప్రమాదం వచ్చినప్పుడు నీకు ముందు నడుస్తా. నీ ఇరు ప్రక్కల నేనే నీకు ఆశ్రయంగా ఉంటా. నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు కలత చెందుతున్నావు? ఇంతవరకు నీకు నేను తోడైలేనా? నేను మాట ఇచ్చి తప్పేవాడినా? నేను అబద్ధాలు మాట్లాడేవాడినా? నేను అన్యాయస్తున్నా? నీ కష్టమును నేను ఎరగనా? నీ త్యాగమును నేను ఎరగనా? నీ ప్రయాస నేను ఎరగనా? ప్రస్తుత నీ స్థితిని నేను ఎరగనా? నేను ఎదిగే ఉన్నాను. అధైర్యపడద్దు, అల్ప విశ్వాసంలోకి వెళ్ళొద్దు. విశ్వాస సమృద్ధి గలదానివై, విశ్వాస సమృద్ధి గలవాడవై నా వైపు చూస్తూ ముందుకు సాగు. నా వైపు చూస్తూ ముందుకు సాగు. ఇంకా నీకు భయం ఏంటి? నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను గెలవగలిగే వాడు ఎవడు చెప్పు నాకు. నిన్ను అధిగమించగలిగే శ్రమ ఏదో, సమస్య ఏదో చెప్పు నాకు. నేను నీకు తోడుగా ఉన్నాను.